బెంగళూరులో ఉన్నదనుకోండి, బెంగళూరులో ఎవడు పట్టించుకోడు ఓట్లు చేర్చమని, ఎవరు లోకల్ పార్టీలు జేడిఎస్ లాంటి. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏం చేస్తాయి, వాళ్ళకి టీములు ఉంటాయి అక్కడ, తెలుగు వాళ్ళ టీమ్స్ వాళ్ళు ఇలా కొత్తగా వచ్చిన తెలుగు వాళ్ళతో మాట్లాడి లేదా తెలంగాణ వాళ్ళతో మాట్లాడి ఓ టీమ్స్గా ఫామ్ చేసుకుంటారు వాళ్ళు అక్కడ. చేసుకుని ఆ టీముల పరిధిలో అంటే వీళ్ళందరూ టీ పార్టీలో చేరుకుంటుంటారు అప్పుడప్పుడు. ఇది బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళు, బెంగళూరులో ఉన్న తెలంగాణ వాళ్ళు, ఇట్లాగా ఇలా జరుపుకునేటప్పుడు ఇలా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ కలుస్తారు. అలా వాళ్ళవన్నీ ఒక గ్రూప్స్ నడుపుతుంటారు. వాళ్ళు ఎలక్షన్స్కి ముందు వచ్చేటప్పటికి వాళ్ళు ఈ అక్కడున్న రాజకీయ పార్టీలతో లింక్డ్ అయి ఉంటారు కదా, వాళ్ళు మీకు ఓటు ఉందా లేదా, లేకపోవడం ఏంటి, అర్రే ఎట్లాగా మా ఊళ్ళో ఉందండి, అది వదిలేసేయండి, ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ ఓటు వేయాలి కదా మీరు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి వేయలేరు కదా, ఇక్కడ లేదా దీని తర్వాత జరుగుతుంది కదా, ఇక్కడ వేసి అక్కడికి పోండి మీరు ముందు అనేసి అక్కడ ఓట్లు చేర్పిస్తారు. వీళ్ళు పార్టీలే చేర్పిస్తాయి అక్కడ. నిజంగా ప్రజలు వెళ్ళి విప్లవాత్మకంగా ఓట్లు వేయడము ఉండదు. లేదా ఎన్నికల సంఘం ఒక 10 లక్షలు 25 లక్షలు దొంగ ఓటర్ ఐడి కార్డులు సృష్టించిస్తుందా? కామన్ సెన్స్ ఉండాలి కదా. ఓటర్ ఐడికి మస్ట్గా కొన్ని ప్రూఫ్స్ కావాలి కదా, ఆధార్ కార్డా, పాన్ కార్డా, లేకపోతే మనం ఏదన్నా వ్యాపారంలో ఉంటే వ్యాపారానికి సంబంధించిన సర్టిఫికెట్టా, లేకపోతే ఉద్యోగం చేస్తుంటే దానికి సంబంధించిన